కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్ అన్ని వర్గాలను అలరించే విధంగా ఉందన్న అభిప్రాయాన్ని ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు ఆర్థిక స్వావలంబన, పేదల అభివృద్ధి, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల పురోగతిని ఆకాంక్షించే విధంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందంటున్నారు. విజయనగరం జిల్లాలో ప్రముఖ ఆర్థిక నిపుణులు బడ్జెట్కు సంబంధించి చేసిన కామెంట్స్ చూద్దాం. మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024ది చాలా గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈ బడ్జెట్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి, ఇండస్ట్రియల్ ప్రమోషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కువగా యువతకి కొత్త ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఆ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళకి, కొత్తగా ఎంప్లాయీ జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా 3,000 రూపాయలు ఇన్సెంటివ్గా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 3 ఇన్స్టాల్మెంట్స్ 15,000 రూపాయలు ప్రతి ఎంప్లాయీకి కూడా గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా 3,000 రూపాయలు 2 సంవత్సరాల వరకు కూడా ప్రతి మంత్ 3,000 రూపాయలు ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేయడం కూడా గవర్నమెంట్ ప్రతి కొత్త ఎంప్లాయీని జాయిన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేసిందని చెప్పడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్త ఇండస్ట్రీస్ రావాలని, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలని గవర్నమెంట్ ఉద్దేశంగా కనబడుతుంది. అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి యూత్ని స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి సుమారుగా 100 కొత్త ఐటీఐలు స్టార్ట్ చేయడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అలాగే 20 lakhs యూత్కి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్కి ట్రైనింగ్ చేయడానికి చెప్పని సుమారుగా 5 yearsలో 1 crore పీపుల్ని దీనిలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనీస్గా చేయడానికి గవర్నమెంట్ ఈసారి బడ్జెట్లో చాలా కేటాయింపులు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఈ సంవత్సరం చేసిన కంపెనీసు ట్రైనింగ్, ఇంటర్న్షిప్ ట్రైనింగ్, ఈ గ్రాడ్యుయేట్స్, యంగ్ గ్రాడ్యుయేట్స్ చాలామంది ఉన్నారు. మన ఇండియాకి మెయిన్ అసెట్ యూత్. ఈ యూత్కి ఇంటర్న్షిప్ అనేది, ట్రైనింగ్ అనేది లేదు. ఎడ్యుకేషన్ సిస్టంలో చదువు వరకే కన్ఫైన్ అవుతున్నారైతే ఇంటర్న్షిప్ ట్రైనింగ్ అనేది లేదు. ఈ సంవత్సరం గవర్నమెంట్ ఈ స్కీమ్లో భాగంగా కంపెనీసు ఒక టాప్ 500 కంపెనీస్ తీసుకొని 1 crore స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఇవ్వడానికి 5 సంవత్సరాల్లో ప్లాన్స్ అయితే ఈ బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. దానికి నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఇదే కాకుండా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ, ప్రత్యేకంగా ఏ కంట్రీ అయినా పురోగతి చెందాలంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగాలి. కాబట్టి ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో ముఖ్యంగా ఈస్టర్న్ స్టేట్స్ అంటే వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, ఈ స్టేట్స్లో కొన్ని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్గా చేయడానికి 10 ఇండస్ట్రియల్ పార్క్స్ కొత్తవి డెవలప్ చేయడానికి కూడా గవర్నమెంటు ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్టేట్ క్యాపిటల్ మనం లాస్ట్ 5 ఏళ్ళలో కూడా 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం మనం. అది ఈ సంవత్సరం 15,000 కోట్ల రూపాయలు మన స్టేట్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అలొకేట్ చేయడం. అదేవిధంగా మన చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, నేషనల్ ప్రాజెక్ట్ అది పోలవరం ప్రాజెక్టు, దానికి కూడా ఈ బడ్జెట్లో సుమారుగా 12,000 కోట్లు నిధులు కేటాయించడం జరిగింది. మన స్టేట్ డెవలప్మెంట్ కోసం విశాఖపట్నం, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ చేయడానికి కూడా ఈ బడ్జెట్లో కొంత నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే అన్ని వర్గాలని మెప్పించే విధంగా ఈ బడ్జెట్ ఉందని నేను అనుకుంటున్నాను. ఇది చాలా ముఖ్యంగా ఈ సంవత్సరం బడ్జెట్లో